ఎన్నికలు పెద్దవైనా చిన్నవైనా గొడవ గొడవే. పౌరుషాలకు పెద్దపీట వేసే గ్రామాల్లో జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఊళ్లలో టెన్షన్ పెరిగింది. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఎన్నికలు జరగాల్సిన చోట అలజడి కామనే, కానీ ఎన్నికలు పూర్తయిన చోట కూడా హత్యలు అల్లర్లు జరుగుతున్నాయి. నిరసనలకు కూడా కొదవలేదు. ప్రకాశం జిల్లాలో లేచిన అల్లర్లు ఇంకా ఓ దారికి రాలేదు. అక్కడి పోలీసులకు బాధితులకు మధ్య వార్ నడుస్తూనే ఉంది. చర్చలు జరుపుతున్నామంటున్నారు పోలీసులు. మొత్తానికి అక్కడ కోల్డ్ వార్ నడుస్తోంది. ఇటు ఖమ్మం జిల్లాలోనూ ముఠా కక్షలు ముదిరిపోయాయి. ఎన్నికలు రాజేసిన చిచ్చుకు ఓ వ్యక్తి బలయ్యాడు. పందిళ్లపల్లి గ్రామంలో సిపిఎం కాంగ్రెస్ పార్టీల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. సిపిఎం బలపరిచిన అభ్యర్థి మేనల్లుడు హత్యకు గురయ్యాడు. మేము బీసీ కులాల వాళ్ళం, తక్కువ కులాల వాళ్ళని ఇక్కడ అధికార పార్టీలో ఉన్న రెడ్డి పార్టీ వాళ్ళు, రెడ్డి కులం వాళ్ళు మమ్మల్ని అనగదొక్కాలని చూస్తున్నారు. దీనిపై సిపిఎం నేతలు ర్యాలీ నిర్వహించారు. హత్యకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటు పశ్చిమ గోదావరి జిల్లాలోనూ ఒకరు హత్యకు గురయ్యారు. ఎన్ఆర్పీ అగ్రహారంలో వార్డ్ మెంబర్ గా పోటీ చేసిన పెదపాటి చంద్రమూర్తి అనే వ్యక్తిని తుపాకీతో కాల్చి చంపారు దుండగులు. మొత్తానికి గ్రామాల్లో చిచ్చు పెట్టాయి పంచాయతీ ఎన్నికలు. నాయకుల మధ్య పోటీలు పచ్చని పల్లెల్లో మంటలు లేపుతున్నాయి. పార్టీల కోసం నువ్వా నేనా అంటూ కొట్టుకుంటున్నారు జనం. మరి మూడో విడత సర్పంచ్ ఎన్నికల సీన్ ఎలా ఉంటుందో చూడాలి.